మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఆర్డర్ మనకి లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు ఒక కాల్ వస్తుంది మీకు, మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినట్టు ఆ ఫ్రాడ్స్టర్కి తెలిసి ఉంటుంది. అప్పుడు ఆర్డర్ పెట్టినట్టు అతను మీకు కాల్ చేస్తాడు, ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ చేస్తున్నా, మింత్రా నుంచి కాల్ చేస్తున్నా అని చెప్తాడు. చెప్పి మీ ఆర్డర్ ఇక్కడ ఆగిపోయింది, మీ ఆర్డర్ మళ్ళీ రావాలంటే మీరు ఒక 10 రూపీస్ టోకెన్ అమౌంట్ కడితే వెంటనే వచ్చేస్తుంది అని చెప్తారు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, సరేలే 10 రూపీసే కదా అని చెప్పి మీరు అతనికి 10 రూపీస్ కడదామని అనుకుంటాడు. నేను ఒక లింక్ పంపిస్తా, ఆ లింకులో మాత్రమే ఈ డబ్బులు కట్టాలి, అప్పుడైతేనే ఆర్డర్ రిటర్న్ వస్తుంది అని మీకు అబద్ధాలు చెప్తారు. మీరు ఏం చేస్తారు, నిజమే అనుకుని ఆ లింక్ క్లిక్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఫోన్ అనేది వెంటనే అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మీ స్క్రీన్ మొత్తం అతనికి షేర్ అవుతూ ఉంటుంది. మీరు ఫోన్పే ఓపెన్ చేసినప్పుడు ఆ 10 రూపీస్ కడతారు కదా, ఆ పిన్ అతనికి తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు, మీ 10 రూపీస్ కట్టేసి పక్కన పెడతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు, మీ అకౌంట్కి యాక్సెస్ తీసుకొని మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ అతని అకౌంట్లోకి పంపించుకుంటాడు. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టినా కూడా మనకెవరు కస్టమర్ కేర్ 10 రూపీస్ ఎక్స్ట్రా కట్టండి రీఆర్డర్ పెట్టడానికి అని డబ్బులు ఎవరు డిమాండ్ చేయరు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అలాంటి కాల్స్ ఏమైనా వస్తే వాళ్ళని బ్లాక్లో పెట్టేసేయాలి. ఓకేనా?